పార్టీకి దినదిన గండంగా మారతాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే అధికార పార్టీలో 80 మంది సీట్లు గల్లంతవుతాయని సంకేతాలు అందాయి. దాంతో వారంతా ఎప్పుడు ఎవరికి ప్యాలెస్ నుంచి కబురు వస్తుందో అని ఆందోళనలో మునిగిపోయారు. ఇక వైసీపీలోని ద్వితీయ శ్రేణి నేతలు కూడా టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాబోయే 100 రోజుల్లో అధికార వైసీపీకి రోజుకో షాక్ ఇచ్చేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. తెలంగాణలో సిట్టింగులకు సీట్లు కొనసాగించడం వల్లనే అక్కడ బీఆర్ఎస్ కు అధికారం దూరమైందని రాజకీయ విశ్లేషణలు వచ్చాయి. దీంతో ఏపీలోని అధికార వైసీపీ ఎమ్మెల్యేలను మార్చాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే సుమారు 80 మందికి స్థానచలనం ఉంటుందని, మరికొందరికి సీటు రాదనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలు ఏ క్షణాన తాడేపల్లి ప్యాలెస్ నుంచి కబురు వస్తుందోననే ఆందోళనలో మునిగిపోయారు. ఇక సీట్లు రావని తేలిపోయిన కొందరు ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే ఎంపీ మోపిదేవి వెంకటరమణ అనుచరులు అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాడేపల్లిలోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. తమ సామాజిక వర్గానికి చెందిన మోపిదేవికి రేపల్లి టికెట్ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పార్టీకి నష్టం కలుగుతుందని మత్స్యకార కులాల నేతలు స్పష్టం చేశారు. ఇప్పటికే మేము పలు రకాలుగా ఆందోళన కూడా చేసి ఉన్నాము. పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మా విజ్ఞాన పత్రంలో మేము అందజేసి ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. మేము మరొకసారి చెప్తున్నాము, తీర ప్రాంతంలో మా ఓట్ల నుంచి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయి. ఇచ్చిన సీట్లని బదిలీ చేయడం, మార్పులు చేర్పులు చేస్తే మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. అన్ని నియోజకవర్గంలో యథాతథంగా ఆయా రాజకీయ పార్టీలు మా మత్స్యకార అభ్యర్థుల్ని కొనసాగించాలి. ఇదిలా ఉంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి కబురు అందుకున్న వారు సజ్జల, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలతో భేటీ అవుతున్నారు. వారు ముందుగానే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు బ్రెయిన్ వాష్ చేసి సీఎం వద్దకు పంపుతున్నారు. అలా వెళ్లేవారు సీఎం ఏం చెబితే అది విని వచ్చేయాలని సూచిస్తున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మరికొందరు ఎమ్మెల్యేలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపొచ్చినా పనులున్నాయంటూ ముఖం చాటేస్తున్నారు. దీంతో ఈ పరిణామాలు ఎటు తిరిగి ఎటొస్తాయనే ఆందోళన పార్టీ అధిష్టానంలో వ్యక్తమవుతోంది. ఇక పార్టీలోని ద్వితీయ శ్రేణి లీడర్లలో కూడా అనుమానాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. తమ ఎమ్మెల్యే, ఇన్ఛార్జి సీటు మార్చేస్తే రేపు అధికారం తారుమారైతే తమను ఆదుకునేది ఎవరనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. దీంతో వారిలో చాలా మంది తాజాగా తణుకు, అమలాపురం, పెదకూరపాడు, గజపతి నగరంలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలో చేరారు. ఇదే బాటలోనే మరికొంతమంది రానున్న 100 రోజుల్లో టీడీపీలో చేరతారని తెలుస్తోంది. దీంతో ఈ పరిణామాలు వైసీపీని మరింత కుంగదీస్తాయని సమాచారం. ఇక ఎమ్మెల్యే అభ్యర్థి, ఇన్ఛార్జి పార్టీ మారితే పెద్దగా ప్రభావం ఉండదు. ఆయన స్థానంలో మరొకరికి అక్కడ అవకాశం ఇస్తారు. అయితే ద్వితీయ శ్రేణి నాయకత్వమే పార్టీ మారిపోతే రేపు పోలింగ్ బూత్లతో ఓట్లు వేయించే వారే కరువవుతారని వైసీపీ అంచనా వేస్తోంది. దీంతో అలా వెళ్లిపోయే నాయకులకు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామంటూ కబురు పంపుతోంది. అయితే వీటిని నమ్మే పరిస్థితుల్లో తాము లేమని వారు తేల్చి చెబుతున్నారు.